ఇప్పుడు ఎన్టీ రామారావు గారితో మీరు ఫస్ట్ అంతకుముందు పరిచయం ఉందా, సర్కస్ రాముడిని చూడటమేనా ఆయన్ని? లేదండి, నేను మనుషులంతా ఓటే సెట్ మీద చూశాను ఆయన్ని. సెట్ మీద పరిచయం లేదు, మనుషులంతా ఓటే సెట్ మీద చూశాను. తర్వాత మళ్ళీ సర్కస్ రాముడు అంటే వెళ్ళి మాట్లాడటంగానే జరిగింది. అసలు సర్కస్ రాముడిలో జరిగింది సార్. సర్కస్ రాముడిలో ఎలా జరిగిందంటే నేను వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడేవాడిని కాదు. సర్కస్ రాముడు జరుగుతూ ఉన్నప్పుడు గురువు గారు సొంత బ్యానర్ మీద శివరంజని అనే సినిమా తీశాడు ఆయన, తారక ప్రభు ఫిలిమ్స్. ఆ బ్యానర్ మీద నా శిష్యులకి అవకాశం ఇస్తున్నాను, ఫస్ట్ దుర్గా నాగేశ్వరరావు గారు, రేలంగి నరసింహారావు గారికి ఇస్తున్నాను అని సర్కస్ రాముడు షూటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు పేపర్లో అనౌన్స్ చేసాడండి. అనౌన్స్ చేసినప్పుడు మేము మా అక్కడ షూటింగ్లో ఉన్నాం, ఎక్కడ బెంగళూరులో, బెంగళూరు ప్యాలెస్లో షూటింగ్ చేస్తున్నాం. అక్కడ ఉన్నాం. రామారావు గారు పొద్దున్నే పేపర్లో న్యూస్ చూశారు, తెలుగు పేపర్ తెప్పించుకుంటున్నారు ఆయన. ఓకే, షూటింగ్కి వచ్చేసారు. దుర్గా నాగేశ్వర గారిని పిలిచి నాగేశ్వర గారు కంగ్రాట్స్, గురువు గారు మీకు అవకాశం ఇచ్చారు. సరే, నన్ను తర్వాత పిలిచాడు ఆయన. రేలంగి గారు ఎక్కడ, రమ్మను అన్నారండి. రమ్మనండి అన్నాడు. అందరికి నేను ఫైల్స్ ఏది సర్దుతున్నాను, గబగబా నన్ను పిలిచారండి. పిలిచి గురుగారు పిలుస్తున్నారు, దుర్గా నాగేశ్వర గారు, రామారావు గారు పిలుస్తున్నారు. దుర్గా నాగేశ్వర గారు కో డైరెక్టర్, దానికి నేను వన్ ఆఫ్ ది కో డైరెక్టర్. ఓకే, నన్ను పిలుస్తారు. నేను అసలు నాకు దడా ఉరుకు వచ్చేసింది. రామారావు గారు పిలుస్తున్నారంటే తప్పేదన్నా చేస్తే అని పిలుస్తాడు ఆయన, లేకపోతే నన్ను ఎందుకు పిలుస్తాడు ఆయన అని. సరే ఏంటి సార్ అన్నాను వెళ్ళి. కంగ్రాట్స్, గురువుకి శిష్యుడు, శిష్యుడికి గురువు పంగనామాలు పెట్టే ఈ రోజుల్లో మీకు మీ గురువు గొప్ప అవకాశం ఇచ్చాడు మీకు ఆ మాట అన్నారు. అన్నాడు సార్ ఆయన, స్వయంగా ఇచ్చారు. కాబట్టి మీరు ఆయన పేరు నిలబెట్టాలి, జీవితాంతం ఆయన గుర్తుపెట్టుకోవాలి. మీ సినిమాకి వచ్చిన క్లాప్ కొడతాను అన్నాడు. ఓకే, ఆ విధంగా ఆయన ఫస్ట్ చందమామ సినిమాకి రాలేకపోయినా నేను మావిడ అనే సినిమాకి వచ్చి క్లాప్ కొట్టారు, కొబ్బరికాయ కొట్టి వెళ్ళారు రికార్డింగ్ థియేటర్లో ఆయన. చందమామలో హీరోయిన్ ఎవరండి? హీరోయిన్ సరిత, పటాపట్ జయలక్ష్మి, ఇద్దరు హీరోయిన్స్. మరి ఇక్కడ నేను మావిడికి వచ్చేసరికి ప్రభాకర్ని పెట్టారు. కంపెనీ అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సినిమా ఆగిన తర్వాత గురువు గారు నన్ను ఎంటర్టైన్ చేస్తూ ఉన్న టైంలో ఎన్టీ రామారావు గారు ఒక రోజు గురువు గారితో, సార్ ఇట్లా మా బావమరిది ఉన్నాడు, రామ్మోహన్ రావు, రాంబాబు అంటారు, రంగరాజపురం, ఆయన సినిమాలు తీస్తున్నాడు, కట్టా సుబ్బారావు గారితో చాలా సినిమాలు తీశారు, మీ డైరెక్షన్లో ఒక సినిమా చేయాలనుకుంటున్నాడు ఆయన. అంటే నాకు మీకు తెలిసి పొజిషన్ ఏముంది సార్, ఇలా బుక్ అయ్యి ఉన్నాను వరుసగాను, కావాలంటే మా శిష్యుడు నరసింహారావుతో పనిచేయిస్తాను. ఓకే, నరసింహారావు బ్రహ్మాండం అని రాంబాబుతో వెళ్ళి చెప్పాడు ఈయన. రాంబాబు గారు వచ్చి నన్ను ఎంటర్టైన్ చేసి ఎంగేజ్ చేసి తీసుకెళ్ళి ఆఫీస్లోకి వెళ్ళిన కథా డిస్కషన్లో కూర్చున్నప్పుడు ఆయన నాకు పోస్ట్లో కథ వచ్చింది చూడండి సార్ అని చెప్పి రాంబాబు గారు ఇచ్చారు. చూస్తే చాలా బాగుంది కథ, కానీ 2 పేజీలు కథ. అది సినిమా ఎక్కడ తీస్తాం, 12 ఏళ్ళు సినిమా తీయాలి, అవును, ఎక్కడ తీయగలుగుతాం, కానీ కథ పాయింట్ బాగుంది. ఎవరు రాశారు ఇది? పార్థసారథి అని. శంకరమంచి పార్థసారథి కాదండి, ఈ శంకరమంచి కాదు, పార్థసారథి ఆయన ఒక లెక్చరర్. ఆయన రాశారు, పోస్టులు పంపించారు వీళ్ళకి. పంపిస్తే నేను గురువుగారితో చెప్పాను, సార్ నిన్న కథ ఇచ్చాడు ఆయన, బాగుంది యాస్టీజు, కాకపోతే 2 పేజీలు 12 ఏళ్ళు కథ సినిమా చెయ్యాలి అన్నాను. ఏంటయ్యా పాయింట్ అన్నాడు. ఇది అని చెప్పాను. పాయింట్ బాగుందయ్యా, నీకు రేపటికి చెప్తాను దీన్ని సినిమాగా తీయగలవా లేదా. ఓకే డన్ సార్. నెక్స్ట్ డే పిలిచి తీద్దామయ్యా. సినిమాల్లో 2 రకాలు ఉంటాయ్యా, కథాపరమైనటువంటి సినిమాలు ఒకటి, ట్రీట్మెంటల్ సినిమాలు అని ఒకటి ఉంటాయి. ట్రీట్మెంటల్ సినిమా అంటే పాయింట్ చిన్నది ఉంటుంది, సీన్ బై సీన్ పేర్చుకుంటూ ఆడియన్స్ని గ్రిప్లో పెట్టుకుంటూ ఉండాలి, ఏ సీన్కి ఆ సీన్ ఇంట్రెస్టింగ్ పెంచాలి వాడిని. ఓకే, బోరు కొట్టకుండా ఆ పాయింట్ ఆఖరణ చెప్తాం ఏంటి అనేది. అదే ట్రీట్మెంటల్ పిక్చర్స్ అంటాం. ఇది ట్రీట్మెంటల్ పిక్చర్ కింద లెక్కలోకి వస్తుంది. మీరు పని చేయండి, రాంబాబు గారికి రైటర్ ఎవరు అనండి అంటే కాశీ విశ్వనాథ్ గారు. ఓకే, కాశీ విశ్వనాథ్ని తీసుకుని నువ్వు బెంగళూరు రా, మన ప్రేమ మందిరం అనే షూటింగ్ జరుగుతుంది సార్, నాగేశ్వర గారిది.
ప్రేమ మందిరం నాగేశ్వర గారు రామానాయుడు గారు హీరో, రామానాయుడు గారు పిక్చర్ ప్రేమ మందిరం. నాగేశ్వర గారు హీరో కాదు, మన బాగోళ్ళ మీద ఎవరి మీద సబ్జెక్ట్ తీసాడు కదా సార్ ఈయన, ప్రేమ మందిరం అని. నాగేశ్వర గారు అనుకుంటున్నా, ప్రేమనగరం ప్రేమ మందిరం కూడా ఆయనే అనుకుంటున్నాను. ప్రేమ మందిరం పెద్దగా ఆడలేదు. ఆ సినిమా షూటింగ్ జరుగుతుంది, అక్కడికి వచ్చేయండి అన్నాడు. మేము అక్కడికి వెళ్ళిపోయాం. ఆయన రూమ్ పక్కనే రూమ్ వేయించాడు మాకు. రోజు షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత డిస్కషను, మళ్ళీ పొద్దున్నే షూటింగ్కి వెళ్ళే ముందు ఒక అరగంట డిస్కషను, పగలంతా ఆయన చెప్పిన పాయింట్లన్నీ మేము డిస్కస్ చేసి మొత్తమే స్క్రిప్ట్ రాసామండి, తయారు చేసాం. అద్భుతంగా వచ్చిందండి. అప్పుడు ఈ హీరో ఎవరో, హీరోయిన్ ఎవరో, ఏంటి అలాగా అనుకుంటే రాంబాబు గారు అన్నారు, నాకు పర్మనెంట్ మా చంద్రమోహన్ గారు ఉన్నారండి, అయితే పర్ఫెక్ట్గా సరిపోద్ది ఈ సబ్జెక్ట్కి చంద్రమోహన్ గారు అని చంద్రమోహన్ గారిని పెట్టాం. హీరోయిన్ ఎవరంటే ప్రభను వేద్దామండి అని ప్రభను కన్సల్ట్ చేశారు. ఓకే, ఎంత ప్రొడ్యూసర్ గారు చెప్పిన మాటలు. డైరెక్టర్ ఇష్టం ఉండాలి కదా. నాకు ఇష్టం ఉంది, మనకిష్టం. నాకు ఒకటే సార్, ఎవరితోటి కాంట్రవర్సీ ఉండదు సార్, ఎవరో అయిష్టం అనేది ఉండదండి. నేను అంచేది ఇమీడియట్లీ ఓకే అన్నాను. ఆ విధంగా ఈయన నిర్మలమ్మ, హేమ సుందర్ గారు, కాకరాలు గారు, ఇలాగ గిరిబాబు, కే విజయ అని ఒక ఆర్టిస్ట్ ఉండేది, కే విజయ్ గారు, వీళ్ళని వేసుకుని సినిమా తీసాం. నేను మా ఆవిడ. ఆ టైటిల్ పెట్టేది కూడా గురువు గారే. టైటిల్ దాసరి గారిదే. దాసరి గారు ఎలా పెట్టారు, ఎలాగంటే సిట్టింగ్ అండి, మ్యూజిక్ డైరెక్టర్ సచిన్ గారు పాట రాయాలి, టైటిల్ సాంగ్ రాయాలి. ఆ టైటిల్ సాంగ్ కాదు, అప్పటికి టైటిల్ లేదు, సాంగ్ రాయాలి పలానా సిచ్యువేషను. గురువు గారు మీరు చాలా పాటలు మీరు రాశారు కదా, నాకు పాట రాసి పెట్టండి అని అడిగాను. అలాగేనయ్యా అన్నాడు, వచ్చాడు, రాశాడు. పాలు మేగడ పెరుగు ఆవడ ఒకటికి ఒకటై రెండు తోడై కలిసిన జోడ నేను మా ఆవిడ అన్నాడు. నేను మా ఆవిడ అండర్లైన్ చేసి ఇది పిక్చర్ టైటిల్ పెట్టవయ్యా అన్నాడండి. బాగుంది భలే, అసలు అప్పటికప్పుడు ఆయన స్పాంటేనిటీ చూడండి. అదే 100 రోజుల సినిమా అండి, అసలు సూపర్. మరి కామెడీ వైపు ఈ సినిమాతోనే టర్న్ అయిపోయారు మీరు? కామెడీకి ఈ సినిమాతోటి టర్నింగ్. నాకు కామెడీ పెద్దగా అలవాట్లేదు. చిన్నగానే కాలేజీ డ్రామాల్లో కామెడీ చేసి అన్నది వేరే విషయం, పెద్దగా అలవాట్లేదు. కానీ నాకు కాశీ విశ్వనాథ్ అనే రైటర్ ఉన్నాడే, అవును, కామెడీ రైటర్, అత్యద్భుతమైన రైటరు. ఆయన బాగా రాసాడు స్క్రిప్ట్ అండి, నాకు సూపర్గా రాయడంతో. నాకు అప్పట్లో బిగినింగ్లో నేను కామెడీ డైరెక్టర్గా ముద్రపడడానికి కారకులు నాకు కాశీ విశ్వనాథ్ గారు, రైటర్స్. కాశీ విశ్వనాథ్ గారు, పోసల గారు, దివాకర్ బాబు, శంకర్ మంచి పార్థసారథి, ఇలాంటి రైటర్స్.